మంచిది. సమకూడిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. పరిశుద్ధ గ్రంథం తెరుద్దామండి. సామెతలు 23వ అధ్యాయము 29వ వచనం. సామెతలు 23వ అధ్యాయము 29వ వచనం నేనే చదువుతున్నాను, గమనించండి. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతులేని గాయములు, ఎవరికి మంద దృష్టి. చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల మా కన్న తండ్రి అనేసయా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా కన్న తండ్రి. మీరు ఇచ్చిన దేవా లేఖనాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు. ఈ లేఖనాన్ని విరవండి, లేఖనము చాటున నీ మనసులో ఉద్దేశించుకున్న సంగతులు ఏమవుతున్నాయో వాటిని బయటికి తేండి. మీ పక్షం వహించిన మీ దాసుని నోట ఉంచండి. మీ దాసుని మీ సిలువు చాటును మరుగుపరిచి మీ దాసుని ముఖాంతరం నుంచి మీరు కనపడుతూ ప్రభువా, నీ బలమైన వాక్శక్తిని అనుగ్రహించి దేవా, మీ దాసుడు నోటిని మీ నోటి బూరగా చేసి నీవే నాతో మాతో అందరితో మాట్లాడు. మీ ఆత్మకార్యములు జరిగించమని, నీ చిత్తం నెరవేర్చమని అయా, నీ సంతోషం పరిపూర్ణమోగినట్లుగా మా ఎడల నీవు కలిగిన సంకల్పం చిత్తమేమునదో జరిగించమని, అది నెరవేర్చమని, నీ కృప ద్వారా సంపూర్ణ సిద్ధి దయచేయమని, నీ కృప ద్వారా ఈ భూమి మీద నువ్వు నిర్ణయించిన పని యావచ్చు సమర్థవంతంగా సంపూర్ణం చేసి ధైర్యంగా క్రీస్తు న్యాయపీఠాన్ని ఎదుర్కొని ఆనాడు నువ్వు నిర్ణయించిన బడా మంచి దాసుడా, బడా మంచి దాసురాలని ఆ మెప్పు, ఘనత, మహిమ, బహుమతులు అందుకొని నిత్యత్వంలో ప్రవేశించి వధువులో నువ్వు నిర్ణయించిన ఉన్నత స్థానంలో నిలిచి యుగ యుగాలు నీతో కలిసి నిత్య రాజ్య పరిపాలన చేసి నిన్ను మహింపరుచుకునే భాగ్యం నీ కృప ద్వారా నాకు మాకు దయచేయదు. నీ చిత్తమేంటో మాకు ఈరోజు బయలుపరచమని ప్రభువా, నాతో మాతో ఈ వాక్య ఉపదేశం ద్వారా నీ సంకల్పంలో ఎందరైతే ఈ వాక్యాలు వినాలని నువ్వు నిర్ణయించుకున్నావు వారందరితో కూడా నీవే సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడండి. నీ ఉపదేశాన్ని అడ్డగించాలని ప్రయత్నం చేస్తున్నది దుష్టుడు, వాడి దూతలు, చీకటి అంధకార శక్తులు కానీ ఈ లోక లేదా ఒక కుల సంబంధమైన దేవి దేవతలు, దేవుళ్ళు అనబడుతున్న వాటి ఎదుట పూజలు, హోమాలు, యజ్ఞాలు, చండ్యా, మహాచండ్యా లేదా చిల్లంగి, బాలమణి, చేతబడి, క్షుద్ర పూజలు, వశీకరణ, విగ్రహ సంబంధించిన మరి ఇతర ఏమైనా కానీ అవి ఎంత ప్రమాదకరమైనా సరే వాటి మరి దుష్టుడు, వాడి దూతలు కానీ అన్నిటి దాడులేండి రహస్యంగా కనబడకుండా దాడి చేస్తున్న ఏమున్నా సరే యేసు నామములో మత్తయి 16:18-19, మత్తయి 18:18 ప్రకారం మహాపునరుద్ధాన శక్తి ద్వారా యేసు నామములో వీటన్నిటిని నీ శిలువ రక్తాన్ని బట్టి బంధిస్తున్నాం, నిత్య నరకంలోకి విసిరి కొడుతున్నాం. అక్కడ ఇప్పుడు అవి యేసు నామములో లయమైపోనుగా పరిపూర్ణమైన ఈ కృపా కాపుదల భద్రత నా చుట్టూరు మా చుట్టూ ఉండునుగా. శిలువ రక్తపు కంచె, రక్షణ కంచె, అగ్ని కంచెన వేయండి. జ్ఞాపకం చేయబడి సమస్తం చుట్టూ ఉంచండి. మహిమేగా నీ జ్ఞాపకం చేయబడి సమస్తం ఆవరింపచేసి నీ చేతిని దాచిపెట్టి నీ దేవదూతలు అగ్ని వంటి రథముల సైన్య సమూహం చుట్టూ కావలిగా ఉంచి నీవే అగ్ని ప్రాకారమై మా చుట్టూ నిలిచి అయా, జ్ఞాపకం చేయబడి సమస్తం చుట్టూ నిలిచి నాతో మాతో మీరు మాట్లాడు. బలమైన నీ సన్నిధి ప్రభావం యేసు నామములో మా మధ్య ఉండునుగాక. ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న వారేనే నా చుట్టూ మేము ఉన్న స్థలమైన ప్రాంతమైన సినాయి పర్వతంగా వచ్చి స్తుతి సింహాసనాసనుడివై ఉండి నీలోంచి ప్రభావం నలుదిక్కులు ప్రభులు వెళ్ళేలా చేయండి. దేవాన్ని గొప్ప కార్యాలు జరిగించండి. నీ చిత్తానికి వ్యతిరేకంగా ఏదన్నా దహించు అగ్నిగా దిగి వచ్చి వాటి ప్రభావాన్ని యేసునామమును నువ్వు కాల్చివేయదుగాక. ప్రభువా, నీ కార్యములు జరిగించమని, నీ చిత్తం నెరవేర్చమని బతులాడుతూ నీ పక్షం వహించిన నేను ఎంత బాగా నీకు బాగా తెలుసు. నీ మీద అనుకున్నా, నీ కృప మీద ఆధారపడ్డాను. నా సమస్త విధేయతల అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమలు పునఃక్షమించాను. నీ సిలువ రక్తంతో నన్ను కడిగి పవిత్రపరచు, శుద్ధజలంతో కడిగి పవిత్రపరచు. దేవా, సమస్త కీడు అపవిత్రతను కొట్టివేసి నీ ఆనంద తైలాభిషేకం నాపై ఇంకనూ గొప్పగా ఉంచి పరిశుద్ధాత్మ అగ్నిలో నన్ను పుట్టమే శుద్ధ సువర్ణంగా మార్చి నీ పరలోక శుద్ధ సువర్ణ చాలు నన్ను ఇంకనూ గొప్పగా ఉంచి హెస్కేల్ 2:1-2 ప్రకారం నీ కృప ద్వారా నన్ను మమ్మల్ని ఆత్మతో నింపి చక్కగా నిలబెట్టి మాతో మాట్లాడు.
అపోస్తుల కార్యం 4:27-37 ప్రకారం, యెషయా 57:16 ప్రకారం, అయా మత్తయి 10:1-7-20 ప్రకారం నీ కృప నాకు తెలుసు. ఇర్మియా 1:9-10-18-19 నీ కృప నాకు తెలుసు. ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న వారి మీద ఎటువంటి దురాత్మలు, చీకటి, అంధకార శక్తులు కానీ, చిల్లంగి బాలమని చేతబడి క్రియలున్నా, దుష్టుడు వాటి దూతల దాడులున్న విగ్రహ సంబంధించి పూజలకు దేవాటి ఎదుట చేయబడుతున్న ఎంత క్రూరమైన దేవ వ్యతిరేకమైన ఏమన్నా వాటి ప్రభావాన్ని మహాపునరుద్ధాన శక్తి ద్వారా బంధిస్తూ వారికి విడుదల ప్రకటిస్తారు. గొప్ప కార్యాలు జరిగించి నీ చిత్తం నెరవేర్చమని సహాయము చేయమని. చిల్లంగి బాలమని చేతబడి క్షుద్రబోధుల చేత పీడించబడుతున్న వారికి యేసు నామములో ఇప్పుడు విడుదల కలుగును. దుష్టుడు వాటి దూతల చేత విరిపించబడుతూ దాడి చే గాయపరచబడుతున్న విడుదల కలుగును. కుల సంబంధమైన, ఈ లోక సంబంధమైన దేవి దేవతలు ఎదుట, దేవుళ్ళు ఎదుట చేయబడుతున్న హోమాలు, యజ్ఞాలు, ఇంకేమైనా పూజలు నాటి బంధకాలను చేస్తున్నాములో ప్రతి ఒక్కరికి విడుదల కలుగును. నీ చిత్తానికి వ్యతిరేకమైన ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు ఏమున్నా యేసునామములో చెడగొట్టబడి దేవులుగా మార్చబడును. గొప్ప కార్యాలు జరిగించి నీ చిత్తం నెరవేర్చును మాత్రం మహిమ పొందబడు. యేసయ్య నామములోనే ప్రార్థించి నీ పరిశుద్ధ లేఖనాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నిన్ను గొప్ప చేసుకుంటూ ఉపదేశాన్ని నన్ను మమ్మల్ని చేతులకు అప్పజెప్పి మహింపరుచుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభువా ఈ సమాజాన్ని, ప్రజలను, వాతావరణ కరిని సమస్తాన్ని స్వాధీనం తీసుకో, పసిబిడ్డ స్వాధీనం తీసుకొని దర్శించు, రక్షించు. దేవా పెద్దలను కూడా దర్శించు, రక్షించి నీ ఆత్మ కార్యములు జరిగించమని ప్రతి ఒక్కరు యేసునామములో నీ భయం రిలీజ్ చేస్తున్నాను. కార్యం జరిగించమని యేసయ్య ఉన్నతనంత శక్తి గల నామమున అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని మహింపరుచుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది. సమకూడిన నా ఈ మాటలు వింటున్నా, ఇక ముందు ఈ వీడియో ద్వారా వింటున్నా, ఇక వినబోతున్నా ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. చదువుకున్న లేఖన భాగంలో ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖం, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతు లేని గాయాలు, ఎవరికి మంద దృష్టి. చదువుకున్న లేఖన భాగంలో గమనిస్తే ఆ పై వచనాలు కానీ కింది వచనాలు కానీ గమనిస్తే ద్రాక్షారసం తీసుకొని పొద్దు పూడ్చేవాళ్ళు, అంటే ఏ పొద్దు మందు తాగుతా. ఇప్పుడున్న కాలాన్ని బట్టి చెప్పుకుంటే ఆ బార్ షాపులు కాడబడి అనేక రకాల సమస్యలను బట్టి భార్య వల్ల సమస్యతో వేధించబడుతా ఆమెను ఎంత చెప్పినా మాట వినని దాన్ని బట్టి కొంతమంది తాగుతూ ఉంటారు. మరి కొంతమంది కుటుంబ సమస్యలను బట్టి తాగుతారు. కొంతమంది తీర్చలేని అప్పు వల్ల ఇబ్బందితో తాగుతూ ఉంటారు. ₹6 జాగ్రత్త చేసి తీసుకువెళ్ళి ఇవ్వాల్సిన కాడు ఇలా కొంచెం కొంచెం ఇస్తానని చెప్పుకోవటం పక్కన పెట్టి వచ్చిన సంపాదన అంతా తీసుకువెళ్ళి అక్కడ బార్ షాప్లో తగలబెడతారు కొంతమంది ఏమో ఇంట్లో ఎవరైనా పెద్దలు కానీ పిల్లలు కానీ చనిపోతే వారి జ్ఞాపకాల చేత తాగుతూ పొద్దు పూరుస్తూ ఉంటారు. మరి కొంతమంది ఏదో ఒక వంక దొరికితే ఒక జాతరనో, కొలుపులనో, లేదంటే ఏదన్నా విగ్రహ సంబంధించిన విషయాలను, పెండ్లనో, దినమనో, మెచ్యూరి ఫంక్షన్ అనో, పుట్టినరోజు ఫంక్షన్, ఇతర ఇంకే కారణాలైనా చూపించేది వంక అన్నమాట. ఈ కడుపులోనేమో తాగాలని ఉంటుంది. ఈ రకరకాల కారణాలు చూపించి తాగుడు ఇక మొదలు పెడతారు. ఇక పంది కనుక మూతి పెట్టి ఇక బయటికి తీనట్టు ఇక అట్నే మూతి పెట్టి ఆడే పడుకుంటారనమాట. అట్లా చాలామంది ఆ మందుకు బానిసైన వాళ్ళు ఇలా పొద్దు పూస్తూ ఉంటారు. ఆ పొద్దు పూడ్చే వాళ్ళకే శ్రమను. అయితే పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఇప్పుడు చదువుకున్న లేఖన భాగంలో నుంచి ప్రభు ఇంకో కోణంలో మనతో మాట్లాడాలనుకుంటున్నాడు. ఏంటయ్యా కోణం అంటే, ప్రభు యొక్క ఆజ్ఞలు ఎరిగి కూడా ఆజ్ఞను అనుసరించి బ్రతకని వారికి కూడా శ్రమ, దుఃఖం. ప్రభు యొక్క ఆజ్ఞ ఉంది, కట్టడలు ఉన్నాయి. దావీదు మహారాజు ధర్మశాస్త్రాన్ని బాగా ఎరిగినవాడు, ధర్మశాస్త్రాన్ని బహుగా ప్రేమించినవాడు. దేవుడు అంటే పడి చేస్తాడనమాట, అంత పిచ్చి. లోకంలో అంటారు కదా, ఆడపిల్లను కలిస్తే వాడంటే నాకు పిచ్చి అని, లేదంటే మగ పిల్లని కలిస్తే ఆయమ్మ అంటే నాకు పిచ్చి అండి, పడి చేస్తాను
ప్రాణమైన ఇస్తాను అనేంత ఆ తపనతో మాట్లాడుతూ ఉంటారు. అలాగనే ప్రాణమైన ఇస్తాను, ఆ అమ్మాయిని నాకు కావాలి, ఆ అబ్బాయి నాకు కావాలని చెప్పని ఇలా ఏడ్చేవాళ్ళు ఉన్నారు, లేదంటే స్నేహితులు చెప్పేవాళ్ళు ఉన్నారు, లేదా తల్లిదండ్రులకు కూడా తెగించి చెప్పేటువంటి ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఉంటారు. అయితే దావీదును గమనిస్తే దేవుడు అంటే అంత పిచ్చి అనమాట. దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి మహింపరచాలి, ఎప్పుడు దేవుని సన్నిధిలో గడపాలి. దేవుని వాక్యం అన్న చాలా మక్కువ అంటే ఇష్టం, చాలా ఇష్టం. దేవుని వాక్యం అన్నా ఇష్టమే, దేవుడన్నా ఇష్టమే, దేవుని స్తుతించడం అన్న ఇష్టమే, ప్రార్థించడం అన్న ఇష్టమే. అలాగే దేవుడు అంటే కూడా దేవాలయం, దేవుని యొక్క ఆలయం అన్నా కానీ చాలా ఇష్టం దావీదుకి. అయితే అంత ఇష్టమైన దావీదుకే ఓ రోజు దారి తప్పాడు. చివరికి దారి తప్పిన తర్వాత దేవుని చేతులు దెబ్బలు పడ్డ తర్వాత, ఎలాంటి దెబ్బలంటే ఒక్క వ్యక్తిని చంపటాన్ని బట్టి, ఒక్క వ్యక్తి మీద శరీరాశ కలిగి, ఆ శరీరాశ మీద ఉన్న ఆ మక్కువతో ఆమె అందాన్ని బట్టి మోహించిన వాడే, అంటే ఇష్టం కలిగిన వాడే, ఈ అమ్మాయిని ఎలాగైనా స్వాస్థ్యముగా అంటే బారుకు నా భార్యగా ఉంచుకోవాలి అని చెప్పిన అభిప్రాయం కలిగిన వాడే పక్కాగా స్కెచ్ చేసి తన భర్తను చంపించాడు. ఆ రక్త అపరాధాన్ని బట్టి దావీదు తన కడుపును పుట్టినటువంటి బిడ్డలు నలుగురు దేవుని చేతిలో చంపబడ్డారు. ఆయా కారణాలు చూపించి ఆయా రీతులుగా దేవుని చేతిలో తన దాసుని ద్వారా చెప్పబడిన ప్రవక్త అయితే వచ్చాడు దావీదు దగ్గరికి. ఒక చిన్న ఉపమాన కథగా చెప్పాడు వ్యవహారం అంతా. దావీదు నోటి నుంచే ఆ వ్యక్తి ఎవడో కానీ వాడు మాత్రం ఒక గొర్రెను చంపాడు కాబట్టి ఒకదానికి 4 గొర్రెలు ఇచ్చుకోవాలి అన్నాడు. దేవుడే దావీదు చేత ఒక జడ్జిమెంట్ అంటే ఒక శిక్షా విధిని, రాజుగా ఉన్నాడు కాబట్టి ఆ శిక్షా విధిని అతని నోటి ద్వారానే బయలుపడేలాగా చేశాడు, అంటే బయటకు వచ్చేలాగా చేశాడు. దావీదు యొక్క నోటి మాటను స్థిరపరిచాడు దేవుడు. ప్రవక్త మాత్రం ఒకటే మాట అన్నాడు, ఆ వ్యక్తి ఎవరో కాదు నువ్వే నబ్బానంగానే దావీదుకు అర్థమైపోయింది. ఉరియా అనే ఒక నీతిమంతుడు జోలిపోయాను, అతను భార్యను ఆశించాను, ఉద్రేకపూరితంగానో లేదంటే అనుకోని రీతిగా శారీరకంగా కలిసి అంతటితో చేతులు దులుపుకొని పక్కకు వచ్చినట్లయితే దేవుని ఎదుటికి వెళ్ళి ఆ పాపం నిమిత్తమై ప్రాశ్చిత్తార్థమైన బలి అర్పించినట్లయితే పోయే. కానీ అనేక మంది భార్యలున్న ఈమెలో ఏదో కొత్తని తెలియని కొత్త అందమేదో కనపడిన దాన్ని బట్టి అతను ముగ్ధుడై ఆశించి ఆమెను ఎలా అయినా సరే నా సొంతం చేసుకోవాలంటే భర్త అడ్డుంటాడు. ధర్మశాస్త్రం ప్రకారం బంధుధర్మాన్ని చూడాలన్నా భర్త కనుక బ్రతికుంటే ఆ అమ్మాయి ఇంకొకరిని ఆశించడానికి లేదు. భర్తే కనుక చనిపోతే ఈ అమ్మాయి నా సొంతం అయితే దగ్గర బంధు పెట్టుకుంటా బంధుధర్మం నెరవేర్చవచ్చు అని చెప్పని బంధుధర్మం అనేది ప్రపంచానికి చూపించవచ్చు. కడుపులో పెట్టుకున్న కుట్ర క్రియల్లోకి తన భర్త విషయంలో, ఉరియా విషయంలో తన మేనలుడైన యోబును వాడుకున్నాడు. యోబును వాడుకొని అలా పక్క ప్లాన్ చేసి చంపించాడు. ఒక లెక్కలో చెప్పాలంటే చంపాడు. కానీ ఇదంతా ప్రపంచానికి తెలియదు, యోబు మాత్రమే తెలుసు. కానీ దేవుడు చూశాడు. మనం ఒకవేళ అనుకోవచ్చు మనం చేసే ఏవైనా సరే దేవుడు చూస్తూ ఉంటాడు, ఆకాశం అంతా కన్నేసుకొని చూస్తూ ఉంటాడు. నువ్వు కూర్చున్నదైనా, పడుకున్నదైనా, నుంచున్నదైనా, నడిచినదైనా, మాట్లాడిందైనా, చూసిందైనా, లేదు నీ తలంపుల్లో ఒక తలంపు, ఊహ, ఆలోచన అనేది పుట్టక మునిపే ఆయనకి బాగా తెలుసు. మన నోటి మాట రాక మునిపే ఆయనకి బాగా తెలుసు. 139వ కీర్తన 2-5 వచనాల భాగంలో ఇదే రాసి ఉంటుంది. నీకు అన్నీ బాగా తెలుసు ప్రభు అని చెప్పని ఈ దావీదు మహారాజే రాశాడు ఆ కీర్తన కూడా.
మనం బాగా గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడ ఏ చేస్తున్నా సరే ప్రతిదీ రికార్డెడ్ అవుతూ ఉంటుంది, ప్రతిదీ రికార్డ్ చేస్తాడు. ఎందుకంటే క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత, జీవ గ్రంథంలో నీ పేరు రాయబడిన తర్వాత దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. ఆమేన్, హల్లెలూయా. క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత, నీ పేరు జీవ గ్రంథంలో రాయబడిన తర్వాత, నువ్వెవరివైనా సరే నీ పేరు మీద ఒక పుస్తకం అనేది ఓపెన్ అవుతుంది. పరలోకంలో యేసయ్య ఎదుట నీ పేరు ఒక పుస్తకం ఓపెన్ అవుతుంది. ఆ పుస్తకం ఓపెన్ అయినప్పుడు నువ్వు చేసే మంచైనా చెడైనా కీడైనా, ఇక అది ఏ విషయమైనా సరే రాయబడుతూ ఉంటుంది. మరి ముఖ్యంగా యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఉంటే ఆయన దిగి వచ్చి అలా చెవి ఇచ్చి వింటా ఉంటాడు. ఈ ఖచ్చితంగా జరుగుతాయి. మందిరంలో ఒకవేళ ఉంటే నీ హృదయాన్ని త్వరపెట్టి మాట్లాడటానికి త్వరపడని మాకని ప్రసంగి 5:2 కూడా రాసి ఉంది. ఇవన్నీ మనం ఖచ్చితంగా గ్రహింపులో పెట్టుకోవాలి. మనం చేసే పొరపాట్లు కానీ మేలైనా మన పేరు మీద ఒక పుస్తకం అనేది ఓపెన్ అయింది. నా పేరు మీద, నీ పేరు మీద, ఎవరి పేరు మీద అయినా సరే క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరికి ఒక పుస్తకం అనేది ఓపెన్ అవుతుంది. ఆ పుస్తకంలో నువ్వు చేసే మంచైనా చెడైనా రాయబడుతూ ఉంటుంది. ఎవరి విషయంలో కీడించినా, ఎవరి విషయంలో పగబెట్టుకొనున్నా, ఏ విషయమైనా సరే నీ హృదయంలో నుంచి ఆ పగ అనేది పోయేంత వరకు ఆ పుస్తకంలో ఆ మాటలు అట్లానే ఉంటాయి. ఆ మాటలు అంతే ఉంటాయి. అవి రేపటి దినాన తీర్పు రోజున దేవుడు లెక్క అడుగుతాడు, ఎందుకు ఇంత కక్ష పెట్టుకున్నావు, ఎందుకు ఇలా చేసావని. దానికంటే ముందుగా ఈ భూమి మీద ఉండగానే పరిశుద్ధమైన శరీరం రక్తం తీసుకునేటప్పుడు సమాధాన పడాలి. సమాధాన పడినప్పుడు వాస్తవికంగా సమాధాన పడి అవి అక్కడితోనే వదిలేస్తే నువ్వు ధన్యుడవు, ధన్యురాలువు. నీ పేరు మీద ఓపెన్ అయిన ఆ పుస్తకంలో దైవ చిత్తానికి వేరైన చేసిన ప్రతిదీ అక్కడ రాయబడి ఉంటాయి. ఎప్పుడైతే పరిశుద్ధ శరీరము రక్తంలో పాలిభాగస్తుడు అవుతావో అక్కడ విడిచిపెట్టాలి. అవన్నీ విడిచిపెట్టకపోతే నీ మీద ఇంకా మలినం ఉంటుంది, అపవిత్రత ఉంటుంది, పాపం అనే ఆ బీజం అంచె నిలిచుంటుంది. వదిలిపెట్టేయాలి. ఇక అతడితో కథం. ఇక ఆ తర్వాత ఏదైనా కొత్తది చేస్తే లేదు, ఎప్పటి నుంచో అనాది కాలం అనుకోవచ్చు. ఒకవేళ ఎప్పటి నుంచో ఒక చిన్న విషయంలో మనసులో ఒక దురాభిప్రాయం పెట్టుకున్నా, వేరొకళ్ళ మీద ఏదైనా సమాధానం లేని స్థితి ఏదైనా ఉన్నా, లేదా పగ, ప్రతీకారం, కక్ష, క్షమించలేని స్థితి ఏదున్నా సరే అది అక్కడ నా పేరు మీద, నాలో అది ఉన్నా నా పేరు మీద రాయబడిన ఆ పుస్తకంలో అది అంతే ఉంటుంది. కొట్టివేయబడదు, తుడిచివేయబడదు. దానిని బట్టి దేవుడు మనల్ని బాధిస్తూ ఉంటాడు. ఏదో ఒక చిన్న అనారోగ్య కారణాన్ని అనుమతించి, ఏదో ఒక సమస్యను అనుమతించి, ఆ సమస్యను బట్టి నువ్వు బాధపడుతూ ఉంటావు, వేదన పడుతూ ఉంటావు. కానీ రోగం ఎప్పుడు తగ్గుతుందో ప్రభు అని అడుగుతూ ఉంటావు. కానీ మరి నీ హృదయంలో ఫలానా విషయం ఉంది అభ్యంతరంగా, దాన్ని తీసేసుకుంటే తీసేస్తానంటాడు ప్రభు. అది ఏం కాదు ప్రభు, అది అట్నే ఉండాలి, మరి నేను మాత్రం స్వస్థత నొందాలి, లేదు ఈ సమస్య నుంచి బయటపడాలంటే కుదరదు అంటాడు. ఎందుకంటే ఆ చిన్న కారణాన్ని బట్టి నువ్వు నిత్య నరకానికి వెళతావని, ఈ భూమి మీదే నీవు అదేదో ఒప్పుకుంటే క్షమించి సంపూర్ణుడిగా చేసుకొని దైవ చిత్తంలో నిర్ణయించబడిన ఆయుష్ ముగింపు అనేది ఒకటి ఉంది. ఆ రోజున నిన్ను పిలుచుకొని పరదేశంలో విశ్రాంతినివ్వాలని, తీర్పు దినాన తండ్రి ఎదుటను, తండ్రి ఏర్పాటు చేసుకున్న పరిశుద్ధ దేవదూతల ఎదుటను నిన్ను ఘనపరచాలని, బహుమతి ఇవ్వాలని, హెచ్చించాలని ప్రభు యొక్క చిరకాల వాంఛ.
కానీ మనం ఏం చేస్తామంటే అల్పకాల ఇహలోక సంబంధమైన విషయాల నిమిత్తమై పగ, ప్రతీకారం, కక్ష, కార్పణ్యం, క్షమించలేని స్థితి, దైవ చిత్తానికి వ్యతిరేకమైన పాపం, ఆజ్ఞ అతిక్రమం అనే దోషం, ఇవన్నీ హృదయంలో గూడు కట్టుకొని ఉంచుకుంటాం అంతే. వాటి ప్రత్యేకంగా ఒక కాంక్రీట్ వేసి స్లాబ్లా పెట్టేస్తాం. ప్రభు అంటాడు అవన్నీ తీసేయి, ప్రభు బలను సమీపిస్తున్నావు, పరిశుద్ధమైన శరీరం రక్తం తీసుకోబోతున్నావు, నాకు నీకు ఇదిగో పలానా అభ్యంతరంగా ఉంది. నీ మనస్సాక్షికి తెలుసు, నీ మనసుకు తెలుసు, నువ్వు ఎవరెవరి విషయంలో ఎలా, ఏ విషయాలు ఎలా ఉన్నావు అన్న సంగతి నీకు తెలుసు. అది తెలిసి కూడా నువ్వు దాన్ని వదిలిపెట్టకుండా నువ్వు బ్రతికే మాట అయితే ఖచ్చితంగా ప్రభు నిన్ను మాత్రం వదిలిపెట్టడు, బాధిస్తానే ఉంటాడు. ఎందుకయ్యా ఆయనకి అంత కక్ష అంటే, కక్ష కాదు, నీ మేలు కోరి. నువ్వు కడుపులో పెట్టుకున్న అన్ని బయటకు కక్కితేనే కదా, బయటకు కక్కితేనే ఫ్రీ అవుతా ఉంటావు. కొంతమంది బిర్రుకు తింటారు, తర్వాత పోయి కక్కుతూ ఉంటారు. కొంతమందికి ఫుడ్ పాయిజన్ అవుద్ది, లోపల రాత్రి ఎప్పుడో తిన్నది అరగదు, తెల్లారిపోయి ఇక బ్రష్ చేసి కక్కుతూ ఉంటారు. అది లోపల ఉన్నది మొత్తం బయటకు పోయిన దాకా ఆ వ్యక్తి ఫ్రీగాడు. అట్లానే నీ హృదయంలో కూడా దైవ చిత్తానికి వ్యతిరేకమైన ఏవో ఉన్నాయి. ఆ కారణాన్ని బట్టే నువ్వు అనారోగ్యంగా బాధించబడుతున్నావు. ఆ కారణాన్ని బట్టే సమస్యలు, వేదనలు, కన్నీరుతో బాధించబడుతున్నావు. ఆ కారణాన్ని బట్టే నీ ప్రార్థనలకు సమాధానం రావట్లేదు. ఏదో ఒక కోణం, ఏదో ఒక కారణం ఉంది, అది నీకు బాగా తెలుసు. ఒకవేళ దేవుడు వెళ్ళి పలానా వ్యక్తితో సమాధానపడంటే సమాధానపడు. ఏమో ఏ గూట్లో ఏ రాయి ఉందో అన్నట్లుగా, ఎక్కడ ఏం మహిమ ఉందో అని చెప్పి లోకంలో అన్నట్టుగా, ప్రభు చెప్పిన మాట ప్రకారం లోబడి వెళ్ళి పలానా వ్యక్తితో సమాధానపడంటే సమాధానపడు. మేలే కదా, ఆశీర్వాదమే కదా. ఏంటేం కాదండి, ఈ ఇంట్లో ఉండాలా, ఎట్నే ఉండాలంటే నువ్వు అట్నే బాధించబడుతూ ఉంటావు. ఇక కొన్ని బాగా మన పైత్యం ముదిరిపోతే సౌలు గనక ఈర్ష్య పెట్టుకుంటే దేవుని దగ్గర నుంచి దురాత్మ వచ్చి పట్టిందంట. ఇక అట్లానే దురాత్మలు వచ్చి, దెయ్యాలు వచ్చి పడతాయి. ఎందుకంటే ఏ వ్యక్తితో నువ్వు సమాధానం లేకుండా ఉంటావో, ఏ వ్యక్తి విషయంలో పగ, ప్రతీకారాలు, వ్యతిరేకత కలిగి ఉంటామో, ఆ కారణాన్ని సైతాను గాడికి క్యాష్గా నువ్వు చేస్తున్నావు. వాడికి పక్కాగా ద్వారాలు తెలిసి, అబ్బాయి సైతాను ఖాళీగా ఉన్నట్టున్నావు, వచ్చి నా హృదయంలో ఆ దేవుని కోసం ఏర్పాటు చేసిన సింహాసనం మీద నువ్వు ఉండి నన్ను ఏలు. ఎందుకంటే కొన్ని దైవ చిత్తానికి వ్యతిరేకమైన కారణాలు నా హృదయంలో ఉన్నాయి కాబట్టి దేవుడు నా హృదయంలో ఉండడు, నన్ను పరిపాలించడు. కాబట్టి ఇక ఎవరున్నారు, ఎవరో ఒకరు పరిపాలించాలి. కాబట్టి నా బ్రతుకులో, నా హృదయంలో అనేక రకాల ఆశలు, కోరికలు ఉన్నాయి. కాబట్టి ఆ ఎడుగుడు దేవుడుకు నెరవేర్చట్లేదు. అవి దైవ చిత్తానికి వ్యతిరేకంగా ఉన్నట్టున్నాయి. నువ్వైతే పక్కాగా నేను కోరిన రీతిగా నువ్వు నడిపించగలవు కాబట్టి నువ్వే రా అని చెప్పని వాడికి తలుపులు తెరుస్తావు అన్నమాట. చివరికి వాడు ఇట్ట ఇడ్చి చివరికి నీ బ్రతుకంతా భ్రష్టత్వంలో తీసుకువెళ్ళి ఇక నీ బ్రతుకు మీద నీకే విరక్తి పుట్టేలాగా చేసి నీ కోరికలు నెరవేరుస్తాడు. మళ్ళీ వాడు నువ్వు ఆశించిందల్లా ఇస్తాడు, కానీ నీ బ్రతుకు మీద నీకు విరక్తి చెందేలా చేసి, దేవుణ్ణి దూషించేలాగా చేసి, నీ చేతులారా నీవే దేవుని ఉగ్రత నీ మీదకు తెచ్చుకునేలాగా చేసి, అట్లా దేవుని కోపం చేత నువ్వు బాధించబడుచు, నశించిపోతూ, దేవుణ్ణి సణుగుచు, చివరకు శిక్షా విధి పొందేటువంటి ఒక స్త్రీగాను, పురుషుడిగాను, యవనస్తురాలుగాను, యవన బిడ్డగా, యవన పురుషుడిగా, లేదా ఒక సేవకుడిగా, సేవకురాలుగా, సంఘ పెద్దగా, లేదంటే పరిచారకుల, విశ్వాసిగాను వాడు అట్లానే బాధించి చివరికి దేవుని యొక్క మహా ఉగ్రత వచ్చి నీ మీద పడి, ఇక వీడు లేదా ఈమె నా విశ్రాంతిలో ప్రవేశించకుందురుగాక అని చెప్పి ఆయన ఒట్టు పెట్టుకునేలాగా చేస్తున్నాడు. కనాను యాత్రలో ఉన్న ఇజ్రాయేలీలు అందరి విషయంలో జరిగింది అదే. చిన్న అవసరం అక్రత కనపడంగల వెంటనే దేవుని మీద సణిగేవాడు. ఎన్నాళ్ళు వీళ్ళని నేను ఓర్చుకోగలనని చెప్పని ఒక్క మాట అన్నాడు ఆయన. ఇక ఎన్నటికి కూడా వీళ్ళు నా విశ్రాంతిలో ప్రవేశించరు అన్నాడు.
మోషే అడ్డుపడ్డ కొన్నాళ్ళు మాత్రం ఆగాడు. ప్రభు చెప్పాడు, నువ్వు ఇప్పుడు అడ్డుపడి ఉగ్రతను ఆపినా రానున్న దినాల్లో ఈ అరణ్యంలో వాళ్ళని ఇంకా కొన్నాళ్ళు తిప్పాలనుకున్నా, ఆ చెప్పాలనుకున్న మిగతా సంవత్సరాల్లో వాళ్ళు కరెక్ట్గా ఈ అరణ్యంలోనే రాలిపోతారు. ఆ నెక్స్ట్ జనరేషను యోర్దాను నది దాటి కనాను దేశంలో అడుగు పెడతారు, ఇది ఖచ్చితం అన్నాడు. అట్లానే చేశాడు ప్రభు. జాగ్రత్త కలిగి ఉండాలా. దేవునితో నడవటం అంటే ఆషామాష కాదు. దావీదు తన హృదయంలో ఈ పక్క ప్రణాళిక అనేది హృదయంలో దాచిపెట్టుకున్నాడు. పైకి ప్రపంచానికి మాత్రం నేను మంచోడిని అని చెప్పని, చాలా ఉత్తముడిని, బచ్చలేని ఒక విధవరాలను హక్కును చేర్చుకొని జీవితాన్ని ఆమెకి ఇచ్చాను, నూతన జీవితాన్ని ఇచ్చానని చెప్పని తన చుట్టూ ఉన్న ప్రపంచానికి, ప్రజలకు తను చాలా మంచోడు అన్నట్టుగా చూపించుకున్నాడు. ఈరోజు క్రీస్తు రక్తంలో కడగబడిన వారి హృదయాల్లో, బ్రతుకుల్లో, జీవితాల్లో, కుటుంబాల్లో సైతానుగాడికి పెద్దపీట వేసి వాడు చెప్పినట్లుగా బ్రతుకుతా దేవుణ్ణి పక్కకు నెట్టేసి పైకి మాత్రం భక్తులమని కనపడుతున్నారు, లోపల మాత్రం అంధకారం చేత నింపబడ్డారు. గాఢాంధకారము, కటిక చీకటి చేత నింపబడ్డారు. ఎందుకంటే సైతానుగాడు నిత్య చీకటికి స్నేహితుడు. ఆ నిత్య చీకటి అనే దాన్ని వాడు ఆహ్వానించాడు కాబట్టి దేవుని సన్నిధిలో నుంచి వాడు వెలివేయబడ్డాడు. కాలుచున్న రాళ్ల మధ్యలో వాడు ఏమీ తెలియనట్లుగా పైకి బాగా మంచోడిగా కనపడ్డాడు. అప్పటికే ఆల్రెడీ నిత్య చీకటితో చేతులు కలిపి వాడు ప్రత్యేకంగా ఒక స్వతంత్ర అభిప్రాయాలు కలిగి ఉన్నాడు. ఇవన్నీ దేవాది దేవుడు ఎరిగి కూడా కాలుచున్న రాళ్ల మధ్యలో తండ్రి అయిన దేవుని వచ్చి అక్కడ ఆసీనుడై ఉంటే, త్రిత్వంగా ఉన్న దేవుడు వచ్చి అక్కడ ఆసీనుడై ఉంటే, వీడు మాత్రం ఏమి ఎరగనట్లుగా అంతరంగంలో ఉన్న వ్యతిరేకతను పైకి కనపడకుండా లోపల ఇప్పుడు చాలా మందిని చూస్తాం మనం. వాళ్ళ గుండె తీసి మన చేతిలో పెట్టినంత తీయగా ఉంటాయి వాళ్ళ మాటలు కానీ, వాళ్ళ ప్రవర్తనలు కానీ, వాళ్ళు చేసే సహాయం కానీ, ఏ విషయమైనా. కానీ వాళ్ళ యొక్క ఒరిజినాలిటీ రహస్యమంజు, లేదంటే వాళ్ళతో చేతులు కలిపి ఏదైనా కుట్ర కానీ ఏదన్నా ప్లాన్ చేసిన వాళ్ళ దగ్గర కనపడుతుంది. అంతకంటే ముందు దేవుని ఎదుట మనం కనపడుతుంది. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుని ఎదుట కనపడుతూ ఉంటాం. మన స్వభావం ఎలా ఉందో ఇర్మియా గ్రంథంలో, బైబిల్లో ఒక మాట రాసి ఉంది. హృదయము ఘోరమైన వ్యాధి గలది, మోసకరమైంది, దాన్ని గ్రహించగలవాడు ఎవడని చెప్పి ఆ కింద వచనాల్లో చెప్పిన మాట ఏంటంటే, యెహోవా మాత్రమే హృదయ అంతరింద్రియములను పరిశీలించువాడు, ఆయనకు అంత బాగా తేటగా తెలుసు అని రాసింది. హృదయము అంతరింద్రియములు అంటే ఈ లోపల కిడ్నీలు కానీ, ఊపిరితిత్తులు కానీ, లివర్ కానీ, ఆ జీర్ణ వ్యవస్థ సంబంధమైన పేగులు కానీ, అలాగనే ఆ యూరిన్ పేగు అంటారు అది కానీ, గర్భాశయం కానీ, ఎక్కడ ఏమి ఎలా ఉందో హృదయ అంతరింద్రియములు అంటే ఇవి. హృదయం అనేది లోపల ఉంది. ఇవన్నీ ఆయనే పరిశీలించువాడట. ప్రతి అణువు ఆయనకు తెలుసు. నువ్వు ఎంత దాపరికం చేసినా అన్నీ ఆయనకు బాగా తెలుస్తాయి. దావీదు కూడా అలాగనే చేయాలని చూశాడు, కానీ దేవునికి మాత్రం మరుగ్గా లేకపోయాడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మాత్రం దాచుకోలేకపోయాడు, దేవుని ఎదుట దాగలేకపోయాడు. నాతాననే ప్రవక్తను పంపించాడు దేవుడు. ప్రవక్త ద్వారా ఉపమానం చెప్పించాడు. దావీదుకి అప్పుడు కూడా కళ్ళు ఎలగల. 1కి 4 ఇచ్చుకోవాలనగానే వెంటనే ఆ వ్యక్తి ఎవరో కాదు, నువ్వే అన్నాడు నాతాను ప్రవక్త. అమ్మా నేను దొరికిపోయాను. సంవత్సరం కాలం పాటు దేవుడు అవకాశం ఇచ్చాడు దావీదుకి. సరి చేసుకుంటాడని. మన జీవితాల్లో కూడా దేవుడు తొందరపడి ఏ విషయంలో కూడా జోక్యం చేసుకొని శిక్షించడానికి తొందరపడడు. ఎందుకో తెలుసా? ఆయన శిక్షిస్తే నువ్వు డైరెక్ట్గా నరకానికే పోతావు. ఆ నిత్య నరకం అనేది సైతానుగాడికి నిర్ణయింపబడింది. అక్కడ పండ్లు కొరుకుట, వేదన, నిత్యం అహర్నిశలు ఘోషిస్తూ ఉంటుంది నీ ఆత్మ. నెమ్మది దొరకదు, సమాధానం ఉండదు.
పురుగు చావదు, ఏంది పండ్లు కొరకట ఆగదు. భయంకరమైన యాతన అది, యుగ యుగాలు అక్కడ అల్లాడాలి. దాని యొక్క తీవ్రత, దాని యొక్క అక్కడున్న పరిస్థితి అంతా దేవునికి బాగా తెలుసు. కాబట్టి నిన్ను అక్కడ తొందరగా బానియటానికి దేవుడికి మనస్సు లేక ఈ భూమి మీద ఏదో ఒక సమస్యను పెట్టి ఆర్థికంగా ఇబ్బందులు, లేదంటే కొన్ని ఆస్తులు తీసేస్తాడు దేవుడు. కొంతమంది వ్యక్తులతో ఆధారం చేసుకుని ఒకవేళ బ్రతుకుతుంటే, ఒకవేళ భర్త ఆధారం అనుకు బ్రతుకుంటే భర్తను తీసేస్తాడు. అతను ఉన్నంతకాలం ఇక నువ్వు ఆయన వైపు మళ్ళుకో, ఆయన చెప్పినట్టు అడుగులేయవు. చివరికి ఆ వ్యక్తిని భూమి మీద లేకుండా తీసేశాడా, అప్పుడు నువ్వు కరెక్ట్గా దేవుని మీద అనుకుంటావు. ఒకవేళ ఆ వ్యక్తి నీ జీవితంలో లేకుండా నీకు ఎడం చేశాడా, విడిపోయేలాగా భర్తకు నీకు విభేదాలు వచ్చేలా చేసి విడిపోయారా, విడిపోవటాన్ని బట్టి నా భర్తతో నేను విడిపోయానని చెప్పని మూలగటం కంటే, ఏడ్చి గందరగోళం చేయటం కంటే, ప్రభువా నేను నీ మాటకి ఎక్కడో లోబడలేదు కాబట్టి ఈ ఎడబాటు ఇచ్చావు, నా పొరపాటు ఒప్పుకుంటున్నాను, గ్రహింపులోకి వచ్చింది, క్షమించాయని చెప్పి ఆయన చెప్పిన మాటకు సరెండర్ ప్రభు తన చిత్తంలో మళ్ళీ తిరిగి తన చిత్తం అయితే కలుపుతాడు. లేదు నువ్వు అలా ఒంటరిగా ఉండటమే దేవుని చిత్తంలో కొనసాగటమే దైవ చిత్తం అయితే ప్రభు అలాగనే అలాగనే ప్రభు తోడైండి నడిపిస్తాడు. లేదు ఆ వ్యక్తితో ఇక లేదు జీవితం అని చెప్పని ప్రభువే ఒకవేళ మీ ఇద్దరిని విడదీశాడా, లేదు ఒకవేళ రూతు కనుక బోయాజును తోడు చేసినట్టుగా దైవ చిత్తంలో ఎవరో నీకు తోడు చేసి భర్తగా చేసి దేవుడు నడిపిస్తాడు. లేదు ఒకవేళ అనారోగ్య సమస్య, అసలు దిగులు పడాల్సిన పని లేదు. దేవుడే కనుక అనారోగ్య సమస్యను అనుమతిస్తే దిగులు పడాల్సిన పని లేదు. ఎందుకంటున్నానంటే ఈ మాట, వారం రోజుల నుంచి నాకు బాగా వెన్నుపూస నొప్పి వస్తూ ఉంది. గతంలో కూడా చెప్పాను. ఈ వెన్నుపూస నొప్పి వచ్చినప్పుడు దేవుడిని అడుగుతా, ప్రభువా నేను ఎక్కడైనా నీవిచ్చిన కృపావరాలను బట్టి, ప్రత్యక్షతలను బట్టి, నన్ను వాడుకొని నువ్వు చేస్తున్న పనులను బట్టి నేను ఎక్కడైనా అతిశయించడానికి ఒకవేళ అతిశయిస్తున్నానని ఒకవేళ ఇది అనుమతించావా, లేదు ముందుగానే అతిశయించకుండటానికి ఒకవేళ ఇలాగా ఈ బాధ అనుమతించావా, అయితే నీకు స్తోత్రం. ఇక నువ్వు అనుమతించిన తర్వాత నీకు ఇష్టమైనప్పుడే తీసేస్తావు. దీని విషయంలో నేను దిగులు పడాల్సిన పని లేదు, మెడిసిన్ కూడా వాడాల్సిన పని లేదు. నేను వాడిన మెడిసిన్ ఇది కూడా ప్రభు కృపలో ఆయనే స్వస్థతనిస్తాడు, ఆయనే చూసుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. రోగాన్ని అనుమతించాడు దేవుడు, ప్రశాంతంగా దేవుని స్తుతించు. లేదన్నా ఏదైనా లోపాలు, దేవునికి నచ్చని విషయాలు ఏమైనా ఉంటే దేవుని పాదాలు పట్టుకొని ప్రభువా నన్ను క్షమించు అని చెప్పని అడిగి సరి చేసుకున్నట్లయితే వన్ బై వన్ ఎన్ని రోగాలన్నా ఉండని నీ దేహంలో డాక్టర్ల చేతులు ఎత్తేసి ఇక కొన్నాళ్ళకు నువ్వు చస్తావని చెప్పని, దైవ చిత్తానికి వ్యతిరేకంగా నువ్వు ఎక్కడైనా అడుగులు వేస్తుంటే క్షమించమని అడుగు. దేవునికి వ్యతిరేకంగా ఎక్కడైనా నువ్వు నడుచుకున్నట్లయితే క్షమించమని అడుగు. దైవ సంకల్పాన్ని విడిచిపెట్టి వేరొక రీతిలో వెళుతుంటే క్షమించమని అడుగు. దేవుని పాదాలు ఎప్పుడైతే నువ్వు పట్టుకొని క్షమించమని అడుగుతావో అప్పుడు తన మహా ఉచిత కృపను బట్టి ప్రభు ఒక్కొక్కటి క్రమంగా తీసేస్తాడు, స్వస్థతనిస్తాడు, ఆయుష్ను పొడిగిస్తాడు, దీర్ఘాయువునిచ్చి సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చి ప్రభు కృపలో గొప్పగా దేవుని పనిలో వాడుకుంటాడు. ఒకవేళ స్థిరాస్తులు కోల్పోయేలాగా దేవుడు అనుమతించాడా, ఆయన సంకల్పంలో నమ్మకంగా నిలబడు. ఖచ్చితంగా నా ప్రభు ఆశీర్వదించి మళ్ళీ ఒకనాటికి కోల్పోయిన దానికంటే యోసేపు జీవిత చరిత్రను గమనిస్తే తను ఒకప్పుడు తండ్రిని కానీ తోడబుట్టిన వారిని కానీ అందరికీ దూరమయ్యాడు. 13 సంవత్సరాలు వేదన అనేది అనుభవించాడు. కానీ ప్రభు దర్శించి ఐగుప్తులోనే దేవుడు ఒక వ్యక్తిని వివాహానికి జతపరిస్తే తన కడుపును పుట్టిన ఇద్దరు పిల్లల వల్ల నెమ్మది పొందానని చెప్పాడు. అలాగనే కోల్పోయిన వాటన్నిటి విషయంలో తిరిగి మళ్ళీ ఆయన సమృద్ధి సంపాదించుకున్నానని కూడా చెప్తా ఉన్నాడు. ఆయన చరిత్రను గమనిస్తే మనకు అది అర్థమైంది. ఒకవేళ దైవ చిత్తానికి వ్యతిరేకంగా అడుగులు వేయటాన్ని బట్టి దేవుడు ఒకటి చెబుతుంటే ఇంకోటి చేస్తూ,
నువ్వు అడుగులు వేసిన దాన్ని బట్టి స్థిరాస్తులు తీసేశాడా, వాటిని ఎడం చేశాడా, దిగులు పడమాకు. ఖచ్చితంగా దేవుడు అనుమతిస్తాడు. సమృద్ధి చేత నువ్వు పోషింపబడతావు. సమృద్ధి చేతనే నీ భావితరాలు కూడా దేవుని కృపలో వర్ధిల్లుచు ఆశీర్వదింపబడతారు. ఆమేన్, హల్లెలూయా. వ్యక్తులను తీసేశాడా, నీ గర్భవాసాన పుట్టే పిల్లల ద్వారా వారి యొక్క గుణగణాలు అలాగే దైవ చిత్తంలో నిర్ణయించుకున్న పనికి కావలసిన లక్షణాలు అన్ని అనుగ్రహించి సంతాన రూపేణ నిన్ను ఓదారుస్తాడు. ప్రభు నీ ద్వారా మహిమ పొందుతాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. వ్యక్తులను కోల్పోయినా, ఆస్తులు కోల్పోయినా, అనారోగ్య సమస్య అయినా, మొదటిగా నువ్వు దేన్ని బట్టి చింతిస్తున్నావంటే, దేన్ని బట్టి శ్రమ దుఃఖం అనుభవిస్తున్నావంటే, దైవ చిత్తానికి వ్యతిరేకంగా ఎక్కడైనా తొందరపాటు నిర్ణయాలు చేస్తుంటే, దావీదు గనుక నేను పైకి మంచివాడిగా కనపడ్డాను, రహస్యంగా చేసిన అక్రమం ఎవరికి తెలియదు అన్నట్లుగా నువ్వు బ్రతుకుతున్నట్లయితే ప్రభు పాదాలు పట్టుకొని క్షమాపణ అడుగు. క్షమాపణ అడిగినప్పుడు ఖచ్చితంగా నా ప్రభు అంగీకరిస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ గమనించండి. లేఖనం అంటుంది, ఎవరికి శ్రమ అంటే దైవ చిత్తానికి వ్యతిరేకంగా దేవుడు చెప్పిన ఆజ్ఞలకు, వాక్యానికి, కట్టడలకు వ్యతిరేకంగా బ్రతికిన వారికి శ్రమ. ఈ దావీదు మహారాజు అన్నాడు, దేవుని చేత శిక్షించబడిన తర్వాత, భయంకరమైన వేదనలు అనుభవించిన తర్వాత, ఈయన రాసిన కీర్తనలోనే ఒక మాట అంటున్నాడు, శ్రమ కలగక మునుపు, శ్రమ అనే దాంట్లోకి అడుగులు వేయక మునుపు నేను ఆజ్ఞను వీడి నా ఇష్టానుసారంగా బ్రతికా. అయితే శ్రమ కలుగుట నాకు మేలైంది. ఎందుకంటే ఆయన ఆజ్ఞలను, కట్టడలను ఇంకా గట్టిగా స్వతంత్రించుకోవటానికి, ప్రేమించటానికి, వాక్యానుసారంగా బ్రతకటానికి నాకు అవి హేతువులయ్యాయి, అంటే కారణమయ్యాయి. దావీదు జీవితంలో తను తొందరపాటు చేసిన నిర్ణయాన్ని బట్టి ఆ బెర్షెబా అనే వ్యక్తి విషయంలో ఆ ఒక్క పొరపాటు తప్ప తన బ్రతుకు కాలమంతలో ఎక్కడ కూడా ఏ పొరపాటు చేయలేదట. తను పండు వృద్ధాప్యం అందున్నప్పుడు తనకు ఒకవేళ శరీరం అంతా చల్లబడిపోతుంది, బీపీ డౌన్ అవుతూ ఉంటుంది. ఆ బీపీ డౌన్ అవుతున్నప్పుడు అప్పట్లో వైద్య సేవలు ఏమున్నాయి, ఒక యవనస్తురాలు ఆయన పక్కన పెడితే, ప్రసంగి గ్రంథంలో మాట ఉంది కదా, ఇద్దరు కలిసి పడుకోవటం వల్ల వెట్టగలుగుతుంది. వెట్ట అంటే వెచ్చదనం కలుగుతుందని చెప్పాడు ప్రసంగి గ్రంథంలో. అలాగనే దావీదుకి ఒకవేళ బీపీ డౌన్ అన్నట్టుగా చలివేసినప్పుడు ఈ యవనస్తురాలు తన కౌగిట్లోకి వెళ్ళిపోతే ఆమె ఈయన కలిసి ఉన్నదాన్ని బట్టి, అంటే ఒకరి పక్కన ఒకరు అలా ఆనుకొని విశ్రమిస్తున్న దాన్ని బట్టి దావీదులో వెచ్చదనం అనేది వస్తుందని చెప్పని ఆలోచన కలిగి తన యొక్క కుటుంబీకులు ఒక యవనస్తురాలను తీసుకొచ్చి ఆడ పెట్టారు. అయినా కానీ ఆమె వైపు ఆమెను ఆయన దగ్గరకు తీసుకొని అలా కలిసి విశ్రమించడానికి కూడా అవకాశం ఇవ్వలేదు దావీదు. అంత నిష్టగా, అంత పవిత్రత కలిగి సాక్ష్యాన్ని కాపాడుకుంటూ చాలా జాగ్రత్తగా బ్రతికాడు. తన బ్రతుకు కాలం అంతట్లో ఏ పొరపాటు చేయలేదట. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ నీ జీవితం చిన్నాభిన్నం అయిపోయింది, సాక్ష్యాన్ని కోల్పోయావు, నలుగురు నానా రకాలుగా నీచంగా మాట్లాడుతున్నారు. నువ్వు ఒక ఆడపిల్లవు కావచ్చు, మగ పిల్లగాడు కావచ్చు, ఒక ఆడకూతురు కావచ్చు, మగవాడి కావచ్చు. నీ వ్యక్తిత్వాన్ని బిల్డ్ చేసుకో, నిర్మాణం చేసుకో. ఏ వ్యక్తుల ఎదుటైతే నీ సాక్ష్యాన్ని కోల్పోయావో, ఏ వ్యక్తులు ఎదుటైతే నీచంగా బ్రతికావో, ఏ వ్యక్తులైతే నిన్ను నీచంగా మాట్లాడుతూ, హీనంగా చూస్తూ, ఈసడింపు మాటల చేత నిన్ను వ్యతిరేకిస్తున్నారో ఆ వ్యక్తుల ఎదుటే అన్నిటికంటే ముందు దేవుని ఎదుట నీ వ్యక్తిత్వాన్ని నిర్మాణం చేసుకో. దేవుని యందు వినయ భయభక్తులు కలిగి దేవుడు ఆశించినట్లుగా నువ్వు బ్రతకటాన్ని బట్టి
ఈనాడు నిందించిన ఆ నోళ్లే, ఈనాడు ఈసడింపుగా చూసినటువంటి ఆ కళ్ళే, ఈనాడు నిన్ను తృణీకరించి అనేక రకాలుగా నిన్ను నీచపరుస్తున్న ఆ వ్యక్తులే ఒకానొక రోజు సిగ్గుపడే రోజు వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. సిగ్గుపడతారు ఖచ్చితంగా. నన్ను వెతికారు, నన్ను అన్వేషించారు, వీడిలో ఏదైనా లోపం దొరుకుద్దేమో, ఏదైనా పొరపాటు దొరుకుద్దేమో, ఇన్ని గందరగోళం చేద్దామని చెప్పని ఎతికారు. వీడి భక్తి ఎంతకాలం అని చెప్పని ఎతికారు. ప్రార్థన అంట, పరిశుద్ధత అంట, ఇట్లుండాలంట, అట్లుండాలంట, వీడు అసలు ఎంతకాలం నిలబడతాడో చూద్దాం అని చెప్పని వెతికారు. కానీ నా ప్రభు కృప నన్ను నిలబెడుతూ నడిపిస్తూ ఉంది. ఎక్కడ కూడా ఎవ్వడికి ఈసడింత అవకాశం కూడా ఇవ్వకుండా నా ప్రభు నన్ను కాపాడుతూ నడిపిస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖం అంటే దేవుని యొక్క ఆజ్ఞలను వదిలిపెట్టి, కట్టడలను వదిలిపెట్టి, వాక్యాన్ని వదిలిపెట్టి ఇష్టానుసారంగా బ్రతికే వాళ్ళకు శ్రమ. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం నుంచి 14 వచనాల్లో దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి, కట్టడలను అనుసరించి దేవుడు ఆశించినట్టుగా బ్రతుకుతున్న దాన్ని బట్టి దేవాది దేవుడు శ్రేష్టమైన ఆశీర్వాదాలు అక్కడ చెప్పాడు. అలాగనే ఆయన ఆజ్ఞలను అనుసరించి కట్టడలకు అనుగుణంగా బ్రతికిన వారిని 1000 తరాలు దీవిస్తానన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అయితే అదే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 15వ వచనం కాడ నుంచి చివరి వచనాల వరకు అధ్యాయం మొత్తం గమనిస్తే దేవుడు చెబుతున్న మాట అది. మోషే ద్వారా ఇజ్రాయేల్ ప్రజలకు భయంకరమైన కఠోరమైన శ్రమలు, వేదనలు. అవి ఎంత భయంకరమైన అంటే అసలు చెప్పటానికి అలివిగానంత భయంకరమైన శ్రమలు, వేదనలు. భయంకరమైన శ్రమలు, వేదనలు అనుమతించాడు దేవుడు వాళ్ళకి. దైవ చిత్తానికి వ్యతిరేకంగా ఆయన ఆజ్ఞలను, కట్టడలను, వాక్యాన్ని మొత్తం కాలదాన్ని ఒక దరికిసిరి కొట్టి ఇష్టానుసారంగా బ్రతికే వాళ్ళ విషయంలో దేవుడు చెబుతున్నటువంటి మాట ఇది. ఎవరికి శ్రమ అంటే ఇలా బ్రతికే వాళ్ళకు శ్రమ. ఎవరికి దుఃఖం, ఎవరికి జగడములు, ఎవరికి చింత, హేతు లేని గాయాలు, ఎవరికి మంద దృష్టి అంటే వీళ్ళకే ఆజ్ఞలను, కట్టడలను, వాక్యాన్ని తొంగలో దొక్కి వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతికే వాళ్ళకి మాత్రమే ఇవి సంభవిస్తాయి. అలాగని ఇంకా ఎవరికి శ్రమ, దుఃఖం అంటే క్రీస్తు రక్తంలో కడగబడి కూడా, దైవ చిత్తము ఎరిగి కూడా, వాక్య ఉపదేశం ద్వారా అయ్యా ఇదిగో ఇలా బ్రతకాలి, ఇలా బ్రతకాలని చెబుతున్నా, ఎన్ని మాటలు చెప్పినా అన్ని మాటలను పెడచెవిని పెట్టి, అన్ని మాటలను పెడచెవిని పెట్టి వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతకటానికి నిర్ణయించుకున్న వ్యక్తులకు కొంతమంది, ఎవరు ఆ వ్యక్తులంటే ఇటు దేవునితో నడుస్తూ అటు విగ్రహారాధన చేసేవాళ్ళు, ఇటు దేవునితో నడుస్తూ అంతరాలు కట్టించుకోవటానికి వెళ్ళేవాళ్ళు, ఇటు దేవునితో నడుస్తూ వాక్కులు అడగటానికి మాతంగని, జోగిలని, దేవదాసీలని కొంతమంది వాక్కులు చెప్పేవాళ్ళని ఉన్నారు. వాళ్ళ దగ్గర పోయి మా సంగతి ఏందని అడుగుతారు. కొంతమంది సోది చెప్పేవాళ్ళకు ఇంటి ముందు కూర్చోబెట్టి చెయ్యిచ్చి మరి వాళ్ళు చెప్పే సోది అంతా వింటారు. మరి కొంతమంది ఫలానా చోట మాంత్రికుడు ఉన్నాడంట, మా మీద శాతపళ్ళు చేశారంట, కాబట్టి ఆడి దగ్గరకు పోయి 10,000 20,000 వదిలించుకొని ఆ బంధకాల నుంచి విడిపించుకుంటే బాగుంటుందని చెప్పని పోయేవాళ్ళు ఉన్నారు. విగ్రహారాధన సంబంధమైన ఏ పాపంలో నువ్వు అడుగుపెట్టినా క్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధమైన శరీరం, రక్తం ప్రతి ఆదివారమైన నెలకోసారి అని తీసుకుంటూ ఉన్నా, ఏది నేను సంఘ సభ్యురాలను, నేను క్రీస్తు రక్తంలో కడగబడ్డాను, లోకానికి మాత్రం అందరికీ క్రైస్తవ ఆచార ప్రకారం పెళ్లిళ్ళు చేస్తారు. ఆ తర్వాత ఉంటుంది అసలు రంగు. పోయి ఆడ ఆ గుళ్ళకాడ కొలుపులు ఉన్నాయని, ఆ గుళ్ళకాడ మొక్కులు ఉన్నాయని చెప్పని పాస్టర్ గారు చెప్పిన వాక్యం ఎడిపోతుందో తెలీదు. సంఘంలో పరిశుద్ధ శరీరక్తాలు తీసుకుంటున్నప్పుడైనా, సంఘ ఆరాధనలో వినబడుతున్న వర్తమానాలైనా, మిగతా సంఘ క్రమాల్లో, సువార్త సభల్లో, ఇతర సేవకులు ఎవరైనా ఏర్పాటు చేసిన ఆ సభల్లో విన్న వాక్యాలన్నీ గాలికి పోతాయి. వీళ్ళు అనుకున్న మాత్రం ఖచ్చితంగా నెరవేర్చుకొని రావాలి. ప్రభు లేఖనం అంటుంది,
ప్రభు లేఖనం అంటుంది, అపోస్తుల కార్యం 15వ అధ్యాయంలో ఓ మాట రాస్తుంది, 19-20 వచనాలు గమనిస్తే, కాబట్టి అన్య జనులలో నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనము కష్టపెట్టక విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతు పిసుకు చంపిన దానిని, రక్తమును విసర్జించుటకు వారికి పత్రికలు వ్రాసి పంపవాలని నా అభిప్రాయం అని రాశారు. ఇవన్నీ దైవ చిత్తానికి వ్యతిరేకమైనవి. వీటి వల్ల నీకు వచ్చే జీతం ఏంటంటే, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో, పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండముల పాలు పొందుదురు. ఇది రెండవ మరణం, అంటే నిత్య నరకం. ఇక్కడ ఎవరెవరు ఉన్నారు? విగ్రహారాధన చేసి మొదటిగా పోయేదెవరు? పిరికి వాళ్ళు. ఏమా నువ్వు ఏసాయి పెట్టమంటగా, అబ్బే నేను కాదండి, నేను కాదు, మా పద్ధతులు మాకున్నాయి, అబ్బే మేం కాదు అంటారు. ఇట్లాంటి పిరికి బ్యాచి, నేను నిజముగా దేవుని పెట్టను అని చెప్పని ఒప్పుకోవటానికి ధైర్యము చాలన్నటువంటి పిరికి బ్యాచి. ఈ పిరికి బ్యాచ్ అన్నమాట డైరెక్ట్గా పోతారు నరకానికి, పోతారు అన్నమాట. పిరికివారు, అవిశ్వాసులు, విగ్రహారాధన చేసేవాళ్ళు, మాంత్రికులని, అసహ్యులని, ఇలా జాబితా ఉంది అక్కడ. ఎవరికి శ్రమ అంటే, ఎవరికి దుఃఖం అంటే, ఈ క్రీస్తు రక్తంలో కడగబడి దేవుని పిల్లలమని చెప్పుకుంటూ ఇహలోక సంబంధమైన లేదు కుల సంబంధమైన దేవీ దేవతలు, దేవుళ్ళు ఎదుట పూజలు, హోమాలు, మొక్కుబళ్ళు, కొలుపులని, ఆ అర్పితాలు తింటూ మరో పక్క దేవుని బిడ్డలమని కొనసాగుతున్న వారికి శ్రమ, దుఃఖం, అలాగే జగడములు, చింత, హేతులేని గాయాలు, మందదృష్టి. దేవుడు నీకు దర్శనమిస్తూ, దేవుడు కలలో కనపడుతూ నిన్ను పిలుస్తున్నా అది నువ్వు గమనించలేవు. ఎందుకంటే ఈ పాపమంతా నీ మీద ఒక పొరలాగా పడింది. ఆ పొరలాగా కప్పటం వల్ల నీకు అంతుపడుతున్నా. దేవుడు నిన్ను గద్దిస్తున్నా, దేవుడు నిన్ను స్ట్రైట్గా మాట్లాడుతున్నా, నీకు అంతుపడుతులా. మందగిల్లాయి నీ చెవులు కొవ్వు బట్టి. అదే రాసి ఉంటుంది యెషయా గ్రంథం 6వ అధ్యాయము 9-10 వచనాల్లో. నా నిమిత్తం ఎవరు వెళ్తారంటే యెషయా అన్నాడు, నేను వెళ్తానయ్యా, ఏం చేయాలో చెప్పు అంటే, వెళ్ళు, నా మాటలు వాళ్ళకు ప్రకటించినప్పుడు వాళ్ళ చెవులు మందం అవుతాయి, హృదయం కొవ్వు పట్టిపోతుంది. ఏది నా మాట వినకుండా నేనే చేస్తున్నా. కారణం ఏంటంటే ఎన్నోసార్లు నా దాసులను ఉపయోగపెట్టుకొని గద్దించాను, నా మనసులో ఉన్న సంగతి వాళ్ళకు అందించాను. అయినా సరే వారు లోబడనొల్లని ప్రజలు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు శిక్ష అనేది పడాలి. కాబట్టి నువ్వు వాళ్ళకు చెప్పు, వాళ్ళ హృదయం మందగిల్లిపోతుంది, వారి హృదయం కొవ్వుబట్టి ఉంటుంది, వారి చెవి ఇయ్యరు, మందగిల్లిపోయి వినపడదు నా స్వరం. అలాగ నేనే చేస్తున్నా. ఎందుకని ప్రభు అంటే, విసిగిపోయా, ఇక శిక్ష ఇస్తున్నానని చెప్పని ఈ లోకంలో కొన్ని శ్రమలు, వేదనలు, హేతులేని గాయాలు భయంకరంగా ఉంటుంది. అలాగనే నీవు ఇన్ని గాయాలు అనుభవించినా నీ బ్రతుకు మార్చుకోకపోతే, నీ మనసు మార్చుకోకపోతే, నీ పద్ధతి మార్చుకోకపోతే నెక్స్ట్ స్టెప్ ఎక్కడుంటుందంటే, యుగ యుగాలు ఆరని అగ్ని, మానని వేదన, ఆగని పండు కొరుకుట, చావుని పురుగు, ఆత్మకు అహర్నిశలు శ్రమ అనుభవించేటువంటి ఆ నిత్య నరకంలో పోయి పడతావు. ఇక నీకు తప్పించుకునే దారే లేదు. ఇక చివరికి ఆడపోయి పడతావు అన్నమాట. దయచేసి బాగా గమనించండి. ఎవరికి శ్రమ అంటే, ఎవరికి వేదన అంటే, ఒకటి దేవుని ఆజ్ఞలను విడిచిపెట్టి, దేవుని కట్టడలను విడిచిపెట్టి, వాక్యాన్ని పక్కన పెట్టి ఇష్టానుసారంగా బ్రతికే వాడికి శ్రమ, బ్రతికే ఆమెకు శ్రమ. అలాగనే రెండో వ్యక్తి ఎవరు? రెండో కేటగిరీ, రక్షణ పొంది కూడా విగ్రహ సంబంధమైన వాటిలోకి అడుగు పెట్టిన వారికి శ్రమ. వీళ్ళకి రెండు రకాల శ్రమలు ఉన్నాయి. ఆజ్ఞలు విడిచిపెట్టిన వాడు ఎప్పుడో రోజు తన్నులు తిని లైన్లోకి వస్తాడు. కానీ క్రీస్తు రక్తంలో కడగబడి నేను దేవుని బిడ్డనయ్యని సంఘారాధనలు పాలిభాగస్తులు కావచ్చు,
ప్రభు యొక్క శరీరం రక్తం తీసుకుంటూ అక్కడేమో దేవుని బిడ్డని ఇంటికాడకు వచ్చి బంధువులు ఎదుట మాత్రం లోకస్తుని అన్నట్టుగా నువ్వు కనబరిస్తే ప్రభు అంటాడు, వేశ్యనైనా క్షమిస్తాను కానీ వేషధారిని నేను క్షమించును అన్నాడు. తన చుట్టూ ఉన్న పరిసయ్యులు, సద్దుకయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులతో ఒక మాట అంటున్నాడు, వేశ్యలు సుంకర్లు మీకంటే ముందుగా పరలోకంలోకి వెళ్తారు, దాన్ని స్వతంత్రించుకుంటారు, మీరు రావటం కష్టం అబ్బాయి అన్నాడు. ఎందుకంటే వేషధారణతో ఆయన ముందు తిరుగుతున్నారు. పైకి ఒక వేషము, లోపల ఒకటి పెట్టుకొని ఆయన చుట్టూ తిరుగుతున్నారు. ఒక్కడు కూడా మారు మనసు పొందినోడు లేడు. ఆయన చెప్పిన మాటలు విశ్వసించి నడిచిన వాళ్ళు ఎవరంటే 12 మంది తప్ప మిగతా వాళ్ళందరూ ఒకానొక కాలానికి ఎన్నిక తగ్గిపోయిన వాళ్ళే, ఎటోళ్ళట్టు వెళ్ళిపోయిన వాళ్ళే. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఎవరికి శ్రమ, ఎవరికి గాయాలంటే, ఒకటి దేవుని ఆజ్ఞ కట్టడల వాక్యాన్ని పక్కన పెట్టినోడికి శ్రమలు ఉంటాయి, దుఃఖం ఉంటుంది. అలాగనే చదువుకున్న మూల వాక్యం ప్రకారము వేదనలు ఉంటాయి. రెండోది క్రీస్తు రక్తంలో కడగబడి విగ్రహారాధన సంబంధమైన ఏదైనా సరే అది నువ్వు చేసావంటే అది ఖచ్చితంగా వానికి కూడా శ్రమ. అలాగే మూడవది ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖం అంటే, పగ ప్రతీకారాలు తీర్చుకోవడానికి కొంతమంది హృదయంలో భయంకరమైన కక్ష కార్పుణ్యం పెట్టుకుంటారు. వాళ్ళకు కూడా శ్రమ, దుఃఖం, నెమ్మది ఉండదు. ఎందుకంటే వ్యసనం వల్ల ఎముకలకు కుళ్ళు పుడుతుందట. వాస్తవానికి ఎముకల్లో నుంచి ఆరోగ్యం ఉంది. ఎముకల్లో ఊరేటువంటి ఆ మూలుగులో నుంచి రక్తం అనేది ఉత్పత్తి అవుతుంది, రోగ నిరోధక శక్తి ఉత్పత్తి అవుతుంది. అలాగే ఆ ఎముకల్లో నుంచే ఆరోగ్యం కలుగుతుంది. అలాగే ఆ ఎముకల్లోనే కొంచెం డిఫెక్ట్ వచ్చిందంటే ఆ ఎముకల్లో నుంచే రోగం వచ్చేది. నీకు నీ దేహంలోకి జ్వరమైన ఇంకే కారణమైన వ్యాధి వచ్చినా మొట్టమొదటిగా అది ప్రారంభమయ్యేది నీ దేహంలో ఉన్న ఎముకల కాడ నుంచే. అది బాగా గుర్తుపెట్టుకోవాలా. ఎవడి మీదైనా పగ పెట్టుకున్నావా, ఎవడైనా అకృతంగా లాక్కున్నావా, అహబు, యెజబెల్ అనేవాళ్ళు నాబోతు అనేవాని పొలాన్ని ఆక్రమించాలని పక్కా ప్లాన్ వేసి తప్పుడు సాక్షులను ఇద్దరు పెట్టాడు. రాళ్లతో కొట్టి చంపించారు. ఒక వ్యక్తిని అన్యాయం చేసిన వానికి, ఒక వ్యక్తి మీద తప్పుడు సాక్ష్యాలు ఏర్పాటు చేసి తప్పుడు సాక్ష్యాన్ని ప్రచారం చేసిన వానికి కూడా శ్రమ, దుఃఖం, జగడములు, చింత, హేతులేని గాయాలు, అలాగనే మంద దృష్టి. కక్ష పెట్టుకొని ఆ పొలం కాడ, ఈ ఆస్తుల కాడ ఎవడైనా నీ మీద కక్ష పెట్టు, దిగులు పడమాక. దేవుడు న్యాయాధిపతిగా వచ్చి తీర్పు తీరుస్తాడు. ఒకవేళ నీ బిడ్డల విషయంలో ఎవడైనా కక్ష పెట్టి మరి ఏదన్నా చేస్తున్నా వాటి విషయంలో కూడా దేవుడు తీర్పు తీరుస్తాడు. ఏమి విచ్చుతావో అదే పంట కోస్తావు. ప్రేమను విచ్చావా, ప్రేమనే పంట కోస్తావు. లేదు, శాపాన్ని, కీడును, ఒకడు చావాలి, ఒకడు పతనం అవ్వాలి, ఒక కుటుంబం నాశనం అవ్వాలని పక్కా ప్లాన్ చేసి ఏదైనా చేస్తున్నావా, నీకు కూడా అదే గతి పట్టుద్ది. నీ వెనకాల కూడా ఇంకోటి గోతి దొవ్వేవాడు ఉంటాడు. అది బాగా గుర్తుపెట్టుకో. నువ్వు పలానా వ్యక్తి విషయంలో గోతులు దోవుతున్నావంటే నీ వెనకాల ఇంకోటి గోతి దొవ్వేవాడు ఉంటాడు. ఏ విచ్చుతావు అదే పంట కోస్తావు. ఏ మాత్రం డోకా ఉండదు. ప్రేమను కోస్తే ప్రేమ అనే పంటనే నువ్వు పొందుకోగలుగుతావు. మూడో వ్యక్తి ఎవరంటే శ్రమ అంటే, ఇతరులను ఆశించి ఇంకొక నెవుడుగా నష్టం కలగాలని చూస్తే వానికి కూడా శ్రమ, దుఃఖం. వానికి కూడా శ్రమ, దుఃఖం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు బాగా గమనించండి. 3 విషయాలు దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు, జాగరూకులమవుతాం. అలాగనే 4వ విషయం ఎవరికి శ్రమ, దుఃఖం అంటే, నీ పైన ఒక నాయకుడిని దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ నాయకుని యొక్క విశ్వాసం యొక్క కొలతలు ఎలా ఉన్నాయో నువ్వు గ్రహించి శిష్యరికం చేయాలా. శిష్యరికం చేస్తేనే నీకు ఏదైనా మేలు కలుగుద్ది. ఆ వ్యక్తిని మొదటిగా నువ్వు మనస్ఫూర్తిగా అంగీకరించాలి. ఆ వ్యక్తిని నీకు పైన నాయకుడిగా దేవుడు ఇచ్చినప్పుడు, ఆత్మీయ తండ్రి కావచ్చు, లేదా ఎవరైనా అయ్యా నువ్వు పలానా దైవజనుడు వెంబడించని దేవుడు చెబితే ఆ దైవజనుడిని నువ్వు పరిపూర్ణంగా అంగీకరించాలి. అంగీకరించినప్పుడే నీ మీదకి ఆ దైవజనుడి మీద ఉన్న అభిషేకం, ఆ ప్రార్థన
నడిపింపు కానీ నీకు వస్తుంది. నువ్వు పై యాక్టింగ్ చేస్తా నీ అవసరాలకు దైవజనుడు నాడు ఉపయోగపెట్టి నువ్వు వేరొక రీతిగా బ్రతుకుతున్నావు అనుకో, శాపాన్ని కొని తెచ్చిపెట్టుకుంటావు. ఏలియా దేవుడు సెలవు చొప్పున ఎలీషా దగ్గరకు వచ్చాడు. 12 జతల అరకలు దున్నుతా ఉంది పొలంలో పడి. 12వ అరక దగ్గర ఎలీషా ఉన్నాడు. బరాబరా ఆ పొలం యొక్క గనిమ దగ్గరకు వచ్చాడు, నిలబడ్డాడు ఏలియా. ఇతను ప్రవక్త అని చెప్పని ఎలీషాకు అర్థమైపోయింది. ఎలీషాకు అక్కడక్కడ చిన్న చిన్న కబుర్లు అన్నీ ఉంటాయి. ఫలానా చోటు ఉన్నాడు ఏలియా అంటే, ఏలియా ఎవరో ఎక్కడున్నాడు ఏమని చూసుంటాడు. చూసిన దాన్ని బట్టి బరబర వచ్చేసాడు. చిత్తం నా ఏలిన వాడు చెప్పండి అంటే ఏం మాట్లాడలా. ఏలియా పైన ఉన్నటువంటి ఆ దుప్పటి తీసి ఎలీషా భుజం మీద వేసాడు. ఎలీషాకు అర్థమైపోయింది, దేవుడు ఈయన దగ్గర శిష్యరికం చేయమంటున్నాడు, దేవుడు ఈయన వెంబడించమంటున్నాడు, కాబట్టి నేను ఖచ్చితంగా దేవుని ఆజ్ఞకు లోబడాలని చెప్పని ఏలియా దైవజనుడితో అంటున్నాడు, ఎలీషా నువ్వు అనుమతిస్తే నా తల్లిదండ్రులు ముద్దు పెట్టుకొని వస్తానయ్యా, వాళ్ళకి ఏమేమి చూడాలి అవి చూసుకొని వస్తానయ్యా అంటే ఏలియా అన్నాడు, నా వల్ల నీకు నిర్బంధం ఏమీ లేదు, స్వేచ్ఛనిస్తున్నా, వెళ్ళు. ఏలియాకు అర్థమైపోయింది దేవుని తను దుప్పట వేయటంతోనే దేవుని ఆజ్ఞకు ఇతను లోపడ్డాడని. ఎలీషాకు అర్థమైపోయింది దేవుడు నన్ను కోరుకున్నాడు ఈ దైవజనుడి దగ్గర నేను శిష్యరకం చేయాలని. పరిపూర్ణంగా అంగీకరించాడు కాబట్టే ఏలియా తన కాలం చెల్లిపోయిన తర్వాత దేవుడు సజీవంగానే తీసేసుకున్నాడు. ఏలియా మీద ఉన్న ఆత్మలో 2 పాళ్ళ ఆత్మ ఎలీషా మీద ఉంది. యోర్దాను నదిని పాయలు చేయటం కానీ, ఎగతాళి చేసిన వాళ్ళ విషయంలో అరణ్యం నుంచి ఎలుగుబంటి వచ్చి మీ మీద పడుతురా మొత్తాన్ని చంపేద్దు అంటే మొత్తం 49 మందో 50 మంది ఉన్నారు, మొత్తాన్ని చంపేసి. ఆ తర్వాత అర్థమైంది, అంతకుముందే అర్థమైంది యోర్దాను నది పాయలవటంతోనే ఏలియా మీద ఉన్న ఆత్మ ఎలీషా మీద కూడా ఉంది అబ్బాయి అని. ఆగొచ్చు, ఇంకా హేళన చేస్తునేసరికి ఎలుగుబంటి వచ్చి మిమ్మల్ని మొత్తాన్ని చంపుద్దురా అండు. అట్నే అప్పటికప్పుడు ఎలుగుబంటి వచ్చింది, వాళ్ళ మొత్తం మీద పడి మొత్తాన్ని చంపేసి వెళ్ళిపోయింది. ఇంకొంచెం భయం పట్టుకుంది. కొంతకాలం నడిచిన తర్వాత ఓ రాజు అడుగుతున్నాడు ఇంకొక రాజు దగ్గరకు వచ్చి, నీ ఎదుటిన్న వాళ్ళలో ఎవరి దగ్గర కూడా యెహోవా ఆత్మ పనిచేస్తున్నట్టుగా నాకు కనపడచలా, యెహోవా ప్రవక్తలు ఎవరైనా ఉన్నారంటే అక్కడ సాక్ష్యం ఇస్తా ఉన్నాడు రాజు లేదా పక్కన వాళ్ళు. ఎలీషా చేతుల మీద నీళ్లు పోసేవాడు ఒకడు ఉన్నాడు, క్షమించండి ఏలియా చేతుల మీద నీళ్లు పోసేవాడు ఒకడు ఉన్నాడు. ఎవరయ్యా అంటే ఎలీషా. అతను యెహోవా ప్రవక్త అనగానే పిలవండి అన్నాడు. బాగుందా? ఏలియాని పరిపూర్ణంగా అంగీకరించాడు కాబట్టి ఎలీషా మీద 2 పాళ్ళ ఆత్మ కనపడుతుంది, అది క్రియల్లో కనపడుతుంది. ఎలీషాని గెహజీ అనేవాడు పరిపూర్ణంగా అంగీకరించలేదు, పరిచర్య చేస్తున్నట్టుగా నటించాడు. అక్కడ పరిచర్య చేస్తున్నట్టుగా నటించాడు, నమ్మకస్తుడిగా ఉన్నట్టుగా నటించాడు. చివరికి జరిగిన పరిస్థితి ఏందో తెలుసా? నయమానుకు వదిలిపోయిన కుష్ఠరోగాన్ని తెచ్చిపెట్టుకున్నాడు. కొద్దిపాటి డబ్బు ధనము, ఆ డబ్బు బంగారము వెండి ఆ వెలగల వస్త్రాల కోసం కకృతి పడితే దేవుడు ఇచ్చినటువంటి దైవజనుడికి లోబడినప్పుడు ఎలీషాకు గెహజీ లోబడకపోతే, పరిపూర్ణంగా ఆ గెహజీని అంగీకరించకపోతే కుష్ఠు అనే వ్యాధిని స్వతంత్రించుకున్నాడు. తన భావి తరాలకు కూడా తెచ్చిపెట్టాడు, అంత శాపాన్ని తెచ్చిపెట్టాడు. ఇది బాగుందా? యేసయ్య పక్కన నమ్మకంగా ఉన్నట్టు నటించాడు. ఇస్కరియోతు యూదా డబ్బు సంచి మీద మోజు కలిగి. ఈ సంగతి అంతా యేసుప్రభువుకి తెలుసు. చిట్ట చివరిలో యేసుప్రభువు భూమి మీద ఉన్నప్పుడు చిట్ట చివరి గడియాది, పస్కానే పండుగ వచ్చింది, రొట్టె విరిచాడు, పస్కా పండుగకు సంబంధించిన అవి అన్ని సిద్ధపరిచాడు, ఆ పానాన్ని కూడా సిద్ధపరిచాడు. ఇవి మీకోసం ఇరవబడుతున్న నా శరీరము, మీకోసం చిందింపడుతున్న నా రక్తం, ఇది నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని తీసుకోండి, ఇది క్రొత్త నిబంధన రక్తం అని కూడా చెప్పాడు. బాగుంది. అయితే మీలో ఒకడు నన్ను పట్టించబోతున్నాడు అన్నాడు. ఈ ఇస్కరియోతు యోధా యేసయ్య పక్కనే ఉండి
ఎవరు ప్రభువా, నేనా ఏందంటే నీవు అన్నట్టే అన్నాడు యేసయ్య. అప్పుడైనా వీడు భయపడవచ్చా? అప్పుడైనా వీడు సరి చేసుకోవచ్చా? అమ్మో నేను దొంగను కదా, నేను దొరికాను కదా, నేను దిద్దుబాటు చేసుకొని అక్కడే అంత స్పాట్లో యేసయ్య పాదాలు గట్టిగా పట్టుకొని, అయ్యో ఎంత ఘోరమైన పాపానికి ఒడిగట్టాను, ద్రోహిని ప్రభువా, నేను నన్ను క్షమించు ప్రభు అని అడగాలగా. ఏం చేయాల? ఆయన రొట్టె మొక్క ఏదైతే ఆ పానంలో ముంచి ఎవరికైతే ఇస్తానో వాడే అని కూడా అన్నాడు. ఇంటిచ్చాడు మళ్ళీ ఇండైరెక్ట్గా. అప్పుడైనా జాగ్రత్త పడాలిగా. అబ్బే ఏమి జాగ్రత్త పడలా. ఆ రొట్టె మొక్క తీసుకున్నాడంట, వెంటనే సైతానుగాడు పరిపూర్ణంగా వాళ్ళలోకి వచ్చాడు. వెళ్ళిపోయి యేసయ్యను పట్టించడానికి ఎంత వెండిస్తారని కిరాయి మాట్లాడుకొని వచ్చి యేసయ్యను అప్పచెప్పాడు. చివరికి వాడికి పట్టిన గతేంది? ద్రోహి అయిన ఇస్కరియోతు యోధాని పరిశుద్ధ గ్రంథంలో ఆనాటి నుంచి ఈనాటి వరకు, ఈ భూమి అంతమయ్యే సమయం వరకు ద్రోహి అయిన ఇస్కరియోతు యోధా, ఆయన అప్పచెప్పిన ద్రోహి అయిన ఇస్కరియోతు యోధా అని రాసింది బైబిల్లో. చరిత్రహీనుడని చెప్పని చెబుతుంది. అలాగనే తనకు తానుగా ఉరిపెట్టుకొని చద్దామని ప్రయత్నం చేస్తే ఆ కొమ్మ కూడా సహకరించలా. ఆ బరువు తట్టుకోలేక కింద కొమ్మ ఇరికి కింద పడతాం. కింద ఎలా ఉందో పరిస్థితి, ఈ వెన్నుపూస విరిగిపోయి పొట్ట పగిలి పేగులు బయటపడి చచ్చాడని రాసి ఉంది. దేవుడు నీకు నాలుగో విషయం చెప్తాను. దేవుడు నీకు పైన ఉన్న నాయకుడు ఒకరిని చూపించాడు. నీకు ఈ వ్యక్తి దగ్గర నువ్వు శిష్యరికం చేయాలా, ఈ వ్యక్తి ఆత్మీయ నాయకుడు, శిష్యుడని శిష్యరికం ఈ వ్యక్తి దగ్గరే నువ్వు చేయాలి. ఈ వ్యక్తి నీకు ఆత్మీయ తండ్రి, ఈ వ్యక్తి నీకు ఆత్మీయ నాయకుడు అని చెప్పని ప్రభు చెప్పాడా? ఆయన దగ్గరే నువ్వు శిష్యరికం చేయాలని చెప్పాడా? చచ్చినట్టు సరండవు. లేదంటే నీకు శ్రమలు, దుఃఖం, వేదన, భయంకరమైన పరిస్థితులు. ఐదవదిగా ఇంకెవరికే శ్రమ అంటే ఇంకో మాట చెప్తాను. దేవుడు పలానా చోట ఉండి దేవుని పని చేయమన్నాడా? లోబడకుండా దేవుని పని చేయలేదా? అంతకంటే ముందు నువ్వు రక్షణ పొందాలి, నా సంకల్పంలో ఉన్నా అని దేవుడు చెప్పాడా? సరెండర్ అయ్యి రక్షణ పొంది ఆయన సంకల్పానికి సిద్ధపడు. ఆయన చెప్పిన సేవకు సిద్ధపడు. దేవుడు పలానా సంఘంలో ఉండమంటే ఆడుండు, దేవుడు పలానా స్థలంలో నువ్వు ఉండంటే ఆడుండు. అది కాదని దేవుడు పలానా ప్రాంతానికి వెళ్ళి నా రాజ్య సువార్తను చెప్పు, నా సిలువ సువార్తను చెప్పు, నా సంఘాన్ని అక్కడ కట్టు అని చెప్పని దేవుడు నీకు పలానా ప్రాంతం అని చెప్పాడా? నువ్వు కదిలి వెళ్ళాలి అక్కడికి. వెళ్ళకపోతే యోనాకు పట్టిన గతి నీకు పడుతుంది. యోనాకు కూడా భయంకరమైన శ్రమలు. యోనా ఉన్న ఓడలో కూడా వాళ్ళకి శ్రమలే. ఆస్తి నష్టమైంది. ఆ ఓడలో ఉన్నాయన్నీ ఒక్కోటి సముద్రంలో పడేస్తున్నారంట. అల్లకుల్లాలమై ఓడంతా మునిగిపోయి మొత్తం చచ్చామని చెప్పని. అసలు ఆ శ్రమలన్నిటికీ కారణమైనడు కిందకు ఏడో అడుగున పోయి పడుకుంటున్నాడు, బిర్రుగా గురక పెడతా. అన్యుడు వచ్చి అన్నాడు, పోయి నిద్రపోవచ్చా? నీకేం వచ్చింది లే, ఎంత ఉపద్రవం అంటే. ఒకవేళ ఒక అన్యుడి ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడేమో, నువ్వు సేవకుడు పలానా చోటకు వెళ్ళాలని. నేను చాలాసార్లు ప్రయత్నం చేశా ఏదో పనికి వెళ్దామని. నాకు తెలిసిన పరిచారకులుగా ఉన్న విశ్వాసులు కొంతమందికి చెప్పి, అబ్బాయి నేను పెయింట్ పనికి వస్తాను, పలానా పనికి వస్తాను అబ్బాయి, నాకు ఏదో ఒకటి పని చూడండి అబ్బాయి అంటే, నీకేం పాస్ గారు సేవ చేయాలైతే నువ్వు పని అంటువేంది అన్నారు. ఒక అన్యుడు, నేను ఎవరో కూడా తెలియదు, టీ స్టాల్ లేక ఇదిగో అబ్బాయి పాస్ గారికి టీ తొందరగా అని చెప్పని. మా పాస్ గారు వాళ్ళు కూడా నివ్వురిపోయారు, ఈ అబ్బాయి ఇప్పుడు పాస్టర్ అయ్యింది అని చెప్పాను. వాళ్ళు పాస్టర్లు అన్న సంగతి ఆయనకి తెలీదు. కానీ నేను ఆడు ఉంటున్న దాన్ని బట్టి, వాళ్ళు చూస్తున్న దాన్ని బట్టి ఒక అన్యుడి నోట్లో నుంచి వచ్చిన మాట, పాస్టర్ గారికి టీ, నువ్వు సేవ చేయాలి పలానా చోట పోయి సేవ. అన్యులే చెప్పారు నాకు, అన్యులు చెప్పారు నువ్వు సేవ చేయాలి అబ్బాయి, నీకెందుకు అబ్బాయి పోన్లే. దేవుని సంకల్పంలో ఐదవదిగా నేను చెప్తున్న మాట, దేవుడు నిన్ను ఒకవేళ దేవుడు నిన్ను రక్షణ పొందమన్నాడా? రక్షణ పొందు, లేకపోతే నీకు శ్రమలు మామూలుగా ఉండవు. అలాగనే దేవుడు సేవకు సిద్ధపడమన్నా సిద్ధపడు. నువ్వు చదివినా నష్టమే, వ్యాపారం చేసినా నష్టమే, ఏంది కుటుంబంలో కూడా నష్టాన్ని చూస్తావు, దుఃఖం, ఏడుపు, గందరగోళమైన పరిస్థితి చూస్తావు. దేవుడు సేవకు సిద్ధపడమంటే సిద్ధపడు. లేవు పలానా స్థలంలో పలానా చోట ఉండంటే ఉండు, పలానా సేవకుడు పలానా సంఘంలో ఉండమంటే ఉండు, శ్రమ ఉండదు. పలానా ప్రాంతానికి వెళ్ళి నా సేవ చేయమంటే సేవ చేయి, సువార్త చెప్పు. చేయకుండా తిరిగి అడ్డదిడ్డంగా తిరిగావా, ఖచ్చితంగా నువ్వు శ్రమ అనుభవిస్తావు, దుఃఖాన్ని అనుభవిస్తావు, హేతు లేని గాయాలు అనుభవిస్తావు, చింత, వేదన, మంద దృష్టి,
దేవుని సంకల్పం నీకు అర్థం కాదు. ఇక భయంకరమైన ఆ వేదనలు నీకు ఏమర్థమైతే చావే శరణ్యం అనేది మాత్రం కనపడుతుంది. దయచేసి ఈ 5 విషయాల్లో మీ మనస్సు నిలపాలని ప్రభువునందు ప్రభు యొక్క మహా ఉచిత కృపను బట్టి మిమ్మల్ని బతిమలాడుతూ ఉన్నాను. రండి ప్రార్థన చేసుకుందామండి. ప్రభువా నాకు సహాయం చేయి అయ్యా, నేను శ్రమల పాలవుతున్నానంటే కారణం ఇదిగో ఇవాళ ఒక 5 సంగతుల విషయాల నుంచి నువ్వు నాతో మాట్లాడుతున్నావు. ఈ 5 విషయాల్లో ఎక్కడైనా ఏ విషయంలో అయినా నేను పొరపాటుగా అడుగులు వేసి బ్రతికుంటే క్షమించు ప్రభు అంటూ ఆయన పాదాలు పట్టుకొని బతిమలాడుదాం. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా కన్న తండ్రి. విన్న వాక్యం మా హృదయాల్లో పదిలపరచండి, అనేక పర్యాలు నెమరవేయడానికి కృపను దయచేయండి అయ్యా. నీ కృపలో మమ్మల్ని వర్ధిల్ల చేయమని, నీ కార్యములు జరిగించును మాత్రం మహిమ పొందమని బతిమలాడుతూ, కళలో నిధులు దర్శనం స్వప్నాల్లో నాకు మాకు ఇంకెవరికైనా చూపించిన ఆ కీడు శోధన ప్రభావం ఏదన్నా వేస్తున్నాను మహాపురుణ దాని శక్తి బంధిస్తున్నాం, లయపరుచును నీ కృతజ్ఞతాస్తుతులు ప్రభు అయ్యా. నాకు మాకు మా మీద ఇంకెవరికైనా కళలో నిధులు దర్శనం స్వప్నాలు చూపించబడ్డ సమస్త మంచి కళ మంచి దర్శనం మంచి స్వప్న నిధులు చూసి సమస్త మంచి వేస్తున్నాను త్వరపెట్టే జరుగునుగాక, నెరవేర్చబడునుగాక. త్వరపెట్ట జరిగేలా చేసి నెరవేర్చినందుకు కృతజ్ఞతాస్తుతులు మా ప్రభు అయ్యా. ఇదిగో మా కోసం ప్రార్థించమని ఇళ్లలో అయినా నీ సన్నిధిలో అయినా మోకరించి మా సంగతి దైవజనుడు తెలియపరిచి ప్రార్థించమని, దైవజనుడి ద్వారా మా సంగతి తెలియపరచమని ఇలా ప్రార్థిస్తున్న బిడ్డలు ప్రతి ఒక్కరి అవసరత నీ కృపచేత యేసు నామములో తీర్చబడునుగాక. నా కోసం పరిచర్య కోసం అన్ని విధాలా ప్రార్థిస్తున్న బిడ్డలను దీవించండి. ఉపవాసించి గతంలో ఇప్పుడైనా ఉపవాసించి ఆ రీతిలో ప్రార్థిస్తున్న బిడ్డలను దీవించండి, రక్షించండి అయ్యా. ఆధ్యాత్మిక భౌతిక ఆర్థిక ఆరోగ్యపరంగా కొలత లేకుండా వారు దీవించబడునుగాక, ఆశీర్వదింపబడునుగాక. ప్రభు ఈ వారంలో ఉన్న సంఘక్రమాలన్నీ నీ కృప ద్వారా జరిగించండి. ప్రయాణాల్లో మీరు చూడండి, ప్రతి సంఘక్రమంలో నువ్వు అనుకున్నది జరిగించండి ప్రభు అయ్యా. ఇదిగొచ్చండి ముందున్న ఆరాధన క్రమాల్లో మీరు చూడండి, సమస్త కార్యములు జరిగించి నువ్వు మాత్రం మహిమ పొందమని నీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీ వాక్యాన్ని హెచ్చించుకుంటూ 2 తిమోతి 1:12 ప్రకారం నీ కృపాస్తాలకు నన్ను మమ్మల్ని అప్పచెప్పుకుంటూ యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తూ విన్న మాటలను బట్టి ఎవరు ఏ రీతిగా పశ్చాత్తాపడి నిన్ను పాదాలు పట్టుకుని బతిమలాడుతున్నారు, కృపచేత వారి యథార్థతను బట్టి అంగీకరించి నీ కృపలో వర్ధిల్ల చేసి ఆశీర్వదించమని యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమున అడిగి వేడుకొని ప్రార్థించి విడం దీవించి ఆశీర్వదించి నీ చేతులకు అప్పచెప్పి నీ మహిమపరుచుకున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసమును సమకూడిన ప్రార్థనలు ఏకీపిస్తున్నా, ఇక ముందు ఏకీపించబోతున్నా, అలాగే ఈ వీడియో ద్వారా ఏకీపిస్తున్నా, ఇక ముందు ఏకీపించబోతున్నా. అలాగనే సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకు ప్రభు ఇచ్చిన పరిచర్య ద్వారా జరుగుతున్న సంఘాలకు, సంఘ బిడ్డలకు, వారి స్థిరాస్తులు, పసిబిడ్డం పెద్దలు సమస్తానికి తోడై ఉండి నిత్యత్వము చేరు పర్యంతం సదాకాలము తోడై ఉండి ప్రభువే కాపాడి సమస్తమును భద్రపరిచి మనందరినీ కూడా నడిపించి ఆయన మాత్రమే మన ద్వారా మహిమ పొందునుగాక. ఆమేన్. యేసు రక్తమునకే ప్రవేశు రక్తమునకే ప్రవేశనామను సంపూర్ణమైన విజయం కలుగును గాక. ఆమేన్. అపవాది వాడి దూతలు చీకటి శక్తుల క్రియలు అవెంత ప్రమాదకరం అవేవైనా సరే వాటి అన్నిటికీ అనంత నాశనం, సర్వనాశనం, నిత్యనాశనం కలుగును గాక. యుద్ధం యెహోవాదే వాటి విషయం. ఆమేన్. యేసు రక్తమునకే జయము జయము జయము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికి వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృప మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆయనే మన చేయి పట్టుకొని తన చిత్త ప్రకారం తన ఆలోచన మాట ఆత్మ చొప్పున తన సంతోషం పరిపూర్ణమవునట్లుగా తన నిత్యానుసారమైన మార్గంలో నడిపించి మన ఆత్మలను మనల్ని కాపాడి కృపలో వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు.